హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి సాల్డరింగ్ చేయటం ఎలా. సో సాల్డరింగ్ చేయటం ఎలా అని మీకు చెప్పేదానికన్నా ముందు నేను వాడే ఎక్విప్మెంట్ మీకు చూపించాలి. సో నేను మెయిన్గా యూజ్ చేసేది అయితే ఈ సాల్డరింగ్ ఐరన్. ఇది నాకు అరౌండ్ 250 రూపీస్ అంత పడ్డది. బట్ కానీ ఇది మంచి క్వాలిటీ సాల్డరింగ్ ఐరన్ గైస్. నేను 3 years నుంచి దీన్ని వాడుతున్నా, నాకు ఎటువంటి ఇష్యూ అయితే రైజ్ అవ్వలేదు. సో ప్రాపర్గా సాల్వింగ్ చేసుకుంటాను అనమాట దీన్ని వాడి. రెండోది సెకండ్ సాల్వింగ్ ఐరన్ అయితే నా దగ్గర ఇది ఉంది. సో ఇది నా దగ్గర ఎందుకుండో ఏంటో నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ దీన్ని నేను మేకర్ బజార్లో కొన్నాను అనమాట. అరౌండ్ 150 రూపీస్కే కొన్నాను. బట్ కానీ కొంటున్నప్పుడు వాడు చూపించిన ఇమేజ్ అయితే ఇది, అక్కడ ఇది వస్తుంది అనుకుని నేను కొంటే బట్ కానీ ఇది వచ్చింది. సో ఏం చేయలేము, ఇదైతే వర్స్ట్ క్వాలిటీ గైస్. దీన్ని నేను వాడబోను. సో మీరు కూడా వాడకండి. సో సాల్వింగ్ లిడ్, సో సాల్వింగ్ చేయాలంటే అందరికీ కావాల్సిందే. సో నేనైతే ఇన్బిల్ట్ ఫ్లెక్స్ ఉన్న లిడ్ అయితే వాడతాను అనమాట. సో మీరు కనుక చూసుకుంటే దీంట్లో ఇన్బిల్ట్గా ఫ్లెక్స్ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏంటంటే సాల్వింగ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. బయట మళ్ళీ మనం ఫ్లెక్స్ కొనుక్కుని దాన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ సాల్వింగ్ చేసుకునే తలకాయ పోట్లు ఏమి ఉండవు. సింపుల్గా దీంట్లో ఫ్లెక్స్ ఉంటుంది కాబట్టి నేను ఈజీగా సాల్వింగ్ చేసేస్తాను. మాట చెప్పాలి అది ఏంటంటే అందరూ చెప్పే మాట, మన ఛానల్ కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమవుతుంది. ఇక మొదలెడదాం. మనం సాల్వింగ్ చేయడానికి సాల్వింగ్ ఐరన్ ఎంత ఇంపార్టెంట్, ఈ చెక్క ముక్క కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇది తలుచుకుంటే మన కొంపలు తగలాడకుండా కాపాడగలదు. జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఈ సాల్వింగ్ ఐరన్ ఆన్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇట్టేస్తూ ఉంటారో, అదేమో కాలిపోతూ ఉంటాయి. సో నేను ఇచ్చే మెయిన్ టిప్ ఏంటంటే మీరు సాల్వింగ్ ఐరన్ యూస్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఒక చెక్ అవుట్ మెయింటైన్ చేయండి. దాని మీద సింపుల్గా ఇలా ప్లేస్ చేసుకుని వాడండి. ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ గట్టా జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ సాల్వింగ్ ఐరన్కి పవర్ ఇచ్చాక సాల్వింగ్ ఐరన్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో హీట్ అయింది అనిపించాక మీరు ఫస్ట్ అయితే లిడ్ అప్లై చేయండి. మరీ ఎక్కువ అప్లై చేయొద్దు, మరీ తక్కువ అప్లై చేయొద్దు, కావాల్సినంత అప్లై చేయండి. నెక్స్ట్ ఈ 2 వైర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. జనరల్గా చాలామంది వైర్స్ యొక్క స్లీవ్స్ తీసాక వాళ్ళు నోడ్ వాడుతూ ఉంటారు. సో అదంతా ప్రాపర్గా ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ఇటువంటి ఒక కటర్ అయితే మెయింటైన్ చేయండి. ఇది అరౌండ్ 50 రూపీస్ ఎంత ఉంటుంది. ఎలక్ట్రానికల్ షాప్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఇటువంటి కటౌట్ మనతో ఉంటే మనం ప్రాపర్గా అయితే స్లీవ్స్ తీసుకోవచ్చు. మనం ఏ వైర్స్ అన్నా కనెక్ట్ చేసే దానికన్నా ముందు మనకు వైర్స్కి అయితే లిడ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత కాదు, కనెక్ట్ చేయక ముందు మనం లిడ్ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. సో నేను కనెక్ట్ చేయాలనుకున్న 2 వైర్స్కి అయితే లిడ్ అయితే అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సింపుల్గా సాల్వింగ్ ఐరన్ వైర్స్ మీద పెట్టామంటే సింపుల్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. సింగిల్ అటెంప్ట్లో కనెక్ట్ అయిపోద్ది, పెద్ద కష్టపడక్కర్లేదు. సో చూసారు కదా ఎంత ప్రాపర్గా అయితే కనెక్ట్ అయిందో. సో నేను చెప్పే టిప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సాల్వింగ్ అనేది. సో వైర్స్కి సాల్వింగ్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు మదర్ బోర్డ్ మీద ఉన్న కాంపోనెంట్స్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఎగ్జాంపుల్గా ఒక కెపాసిటర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో కెపాసిటర్ని రిమూవ్ చేసేదానికన్నా ముందు ఏదైనా కటర్ కానీ షార్ప్ ఐటమ్ కానీ కెపాసిటర్ మధ్యలో ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనం రిమూవ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్గా సాల్వింగ్ ఐరన్తో వాటి యొక్క టెర్మినల్స్ని హీట్ చేయండి. ఏదో ఒక టెర్మినల్ని హీట్ చేయండి. ఎట్ ఏ టైం 2 అసలు చేయకండి, వర్క్ అవ్వదు. సో అలా ఇప్పుడు ఇంకో టెర్మినల్ హీట్ చేయగానే సింపుల్గా ఊడొచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఈ విధంగా అయితే కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు కాంపోనెంట్స్కి మదర్ బోర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. సో కనెక్ట్ చేసే ముందు దాని మీద ఉన్న ఎక్సెస్ సాల్వింగ్ లిడ్ అనేది మనం ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి. సో అలా రిమూవ్ చేసుకుంటేనే మనం ప్రాపర్గా కనెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో మీరు చూసుకుంటే నేను ప్రాపర్గా అయితే రిమూవ్ చేశాను. ఇందాక రిమూవ్ చేసిన కెపాసిటర్నే మళ్ళీ సాల్వింగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు కెపాసిటర్ని సింపుల్గా మళ్ళీ తిరిగి మదర్ బోర్డ్ మీద ప్లేస్ చేసుకుని మళ్ళీ లిడ్ అప్లై చేసుకుని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇందాక ఉన్న ఎక్సెస్ లిడ్ అంతా రిమూవ్ చేస్తాం కదా. ఇప్పుడు లిడ్ అప్లై చేసుకుంటే స్లోగా కనెక్ట్ చేసుకోండి. సో మనం ఇందాక ఎలాగైతే పర్ఫెక్ట్గా రిమూవ్ చేసామో మళ్ళీ అలాగే పర్ఫెక్ట్గా సాల్వింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు మాన్యువల్గా ఫ్లెక్స్ అప్లై చేసి ఎలా సాల్వింగ్ చేయాలో చెప్తాను. సో నా దగ్గర చాలా తక్కువ ఫ్లెక్స్ ఉంది. సో అయినా సరే మీకోసం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీరు సాల్వింగ్ చేయాలనుకుంటున్న వైర్ని సింపుల్గా ఫ్లెక్స్లో డిప్ చేసి ఒకసారి తీసేయండి. మరీ ఎక్కువ ఫ్లెక్స్ అనేది అప్లై చేయకండి, సరిగ్గా సాల్వింగ్ అవ్వదు. సో ఇప్పుడైతే ఆ ఫ్లెక్స్కి అప్లై చేసుకున్న వైర్కి అయితే సాల్వింగ్ చేసేయండి. సో సేమ్ మీరు ఇంకో వైర్కి ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి ఫ్లెక్స్ అప్లై చేసి మళ్ళీ సాల్వింగ్ చేసి కనెక్ట్ చేసేసుకుంటారు సింపుల్గా. సో ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్ గా, ఎక్కువ మంది ఫాలో అవ్వరు. నేను కూడా ఎక్కువ రికమెండ్ చేయను. మీ దగ్గర ఇన్బిల్ట్ ఫ్లెక్స్ లేని లిడ్ ఉంటేనే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇదే గైస్ ఈ రోజు వీడియో. సో నేను నా నెక్స్ట్ వీడియోలో ఒక సాల్వింగ్ స్టేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే మనకి సాల్వింగ్ చేస్తున్నప్పుడు ఇంకో హ్యాండ్ ఉంటే బాగుంటుంది కదా. సో 2 హ్యాండ్స్ అయితే సరిపో ఆబ్వియస్లీ సాల్వింగ్ చేస్తున్నప్పుడు. సో ఇంకో థర్డ్ హ్యాండ్ క్రియేట్ చేస్తూ ఒక సాల్వింగ్ స్టేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్ చేయండి.